సాధారణంగా కలుపు మొక్కగా పిలువబడే ఈ జల మొక్కను చాలా మంది ఇష్టపడరు. దీన్నే గుర్రపు డెక్క అని పిలుస్తుంటాం. నదులు, చెరువులను ఆక్రమించే సామర్థ్యం కారణంగా కూడా ఇది కలుపు మొక్కగా దీన్ని అసలు లెక్కలోకి తీసుకోరు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొక్క పువ్వులు, ఆకుల్లో దాగి ఉన్న లక్షణాలు తెలిస్తే సర్వరోగ నివారణి అని నమ్ముతారు. ఈ గుర్రపు డెక్క నీటిలో తేలియాడే తీగ మొక్క. నీటిలో ఉన్న విష పదార్థాలను పీల్చుకొని పెరుగుతుంది. అంతేకాదు ఇది పెరిగేందుకు నీటిలోని ఆక్సిజన్ కూడా పీల్చుకుంటుంది. ఇక ఆ నీటిలో చేపలు కూడా బతకలేవు. అంతేకాదు చెరువులోని నీటిపై కనిపించిందంటే అతి కొద్ది రోజుల్లో ఆ చెరువు మట్టి దిబ్బగా మారిపోతుందని అర్థం చేసుకోవాలి. ఇంతవరకు గుర్రపు డెక్క గురించి మనకు ఇంతే తెలుసు. సాధారణంగా కలుపు మొక్కగా పిలువబడే ఈ నీటి మొక్కను చాలా మంది ఇష్టపడరు కూడా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మొక్క పువ్వులు, ఆకులు ఆయుర్వేదంలో చాలా కాలంగా వివిధ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించబడుతున్న కొన్ని దాచిన లక్షణాలు కలిగి ఉన్నాయి. చాలా కాలం క్రితం నుండి ఆయుర్వేదంలో ఒక ఔషధ మొక్కగా గుర్తించబడింది. దీని ఆకులు యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మం, శరీరం పైన వివిధ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. అదనంగా ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్, క్యాన్సర్ నిరోధక అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మానవ శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. జీడిపప్పు, బాదం కంటే దీనికి ఎక్కువ పోషక లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.